పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ గారు ఏం చేస్తుంటారు? మాది బిజినెస్ అండి, హోటల్ బిజినెస్. కావాలి కదా. జస్ట్ సింపుల్ క్వశ్చన్, ఒక హార్డ్లీ 10 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ కావలిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? టీడీపీయా, వైసీపీయా, జనసేన? మా కావలి నియోజకవర్గం అనేది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్కే మద్దతుగా ఉండేది. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని వీడి బయటకు వచ్చారో అప్పటి నుంచి ఈ కావలి జిల్లా ఒకటే కాదు, నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఉండే, నెల్లూరు మొత్తం జిల్లాలో ఉండే కాన్స్టిట్యున్సీలన్నీ కూడా జగన్ గారికి, ఆయన ఎమ్మెల్యేలకి సపోర్ట్గా ఎప్పుడూ ఉంటుంది ఈ నెల్లూరు జిల్లా అనేది. అండ్ పర్టికులర్గా కావలి అనేది వైఎస్ఆర్సీపీ కన్ఫామ్గా గెలుపు అని చెప్పని మేమందరం చెప్పుకుంటాము. ఎందుకంటే మా కావలి వాస్తవ్యుడు, మా ఎమ్మెల్యే ఏ సమస్య వచ్చినా నేరుగా ఇంటికి వెళ్ళి మేము ఆ సమస్యను తీర్చుకునేదానికి ఆయన్ని అడిగి ఆయనతో పాటు ఆ సమస్యను క్లియర్ చేసుకునే ఆ ఇది మాకుంది. ఏ టైంలో అతని దగ్గరికి వెళ్ళి ఈ పని కావాలి, ఈ సమస్య వచ్చిందని చెప్పుకున్నప్పుడు ఆయన అది అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా కానీ ఆయన వచ్చి మా కోసం పనిచేసే నాయకుడు ఆయన. పోయినసారి 5 ఏళ్ళు గెలిచినా కానీ ఏం చేయలేకపోయాడు అంటే పైన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఉండటం వల్ల ఈ టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి వాస్తవంగా సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు గెలిచిన ఎమ్మెల్యేకి ఆ స్థానిక కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పరుచుకునేదానికి ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయలు ఇస్తారు. అలా 3 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి స్టేట్ ఫండ్గా ఇచ్చినప్పుడు దానికి 9 కలిపి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఫండ్ రూపంలో ఇస్తుంది. ఇదంతా మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫండ్లు ఇలాంటివేమీ మన పార్టీ తరపు, ఆ టీడీపీ పార్టీ తరపు నుంచి ₹1 కూడా ఏ కాన్స్టిట్యున్సీకి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిచిన కాన్స్టిట్యున్సీకి రాకపోవటం అనేది చాలా దుర్మార్గం. అది వాళ్ళ పాలనలో వాళ్ళు ఎదగాలి, వాళ్ళే తినాలి, వాళ్ళే ఏలుకోవాలి అనే నేపథ్యంలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంతవరకు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తీరుద్దాము, ప్రజలకు ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని తీరుద్దాము, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందాము, ఇలాంటివి ఒక్కటి కూడా జరిగిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఇవన్నీ మీరు చెప్పినట్టు ప్రజలు నమ్ముతున్నారా? అంటే ఇంత క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుందా మా ఎమ్మెల్యే ఎందుకు పని చేయలేకపోతున్నారు అని చెప్పేసి? ఖచ్చితంగా ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇంకా మేము నిన్ను నమ్మం బాబు అనే ఇదిలోనే ప్రజలందరూ హాయిగా ఇంకా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలి, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉండే ఎమ్మెల్యేలని, అంటే మా కాన్స్టిట్యున్సీలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసుకొని మేము అతనికి జగన్మోహన్ రెడ్డి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని ఈరోజు చాలా గట్టిగా నిల్చోనున్నారు. ప్రజలందరూ కూడా ఆయన వెనకాల, పార్టీ వెనకాల గట్టిగా నిల్చోనున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏ అయితే ఉన్నాయో ఆ హామీలు ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క అవసరం ఉన్న ప్రజలకి అందే హామీలు అవన్నీ. ఆయన ఈ 5 సంవత్సరాల పాలనలో మనం ఏం చేయలేదు. ప్రతి ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తుంది. ప్రతిపక్ష పార్టీని విమర్శించేయాలి అనే, ఇప్పుడు ఆ పదవిలో ఉన్నవాడు ఏదన్నా చేయగలడు, పదవిలో లేకుండా కూడా ఆ పదవి నువ్వు చేయలేదు, ఈ పని నువ్వు చేయలేదు, ఈ పని నువ్వు చేయలేదు అని చెప్పని పక్కన వాళ్ళు ప్రశ్నించడంతో ఏమవుతుందంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది, అరే ప్రతిపక్షాన్ని ప్రశ్నించేది ఏంది, అధికారంలో ఉన్నోడిని ప్రశ్నించకుండా అనే ఇది మనకి క్లియర్గా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకొని ఆయన చెప్పిన వాగ్దానాలు, ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తాడు అనే నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. ఈసారి ప్రజలు సీఎం చేసుకునే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడు అనే ఉద్దేశంలోనే ఉన్నారు. దీంట్లో 100కి 200% మీరు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రజలను అడిగినా కానీ ఇదే సమాధానం వస్తుంది తప్పితే తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి తెలుగుదేశం పార్టీని మేము గెలిపించుకుంటాము అని మాట్లాడే వ్యక్తులు వాళ్ళందరూ చాలా తగ్గిపోయారు. ఎందువల్లంటే ఇచ్చిన హామీలు ఏ హామీ ఒక్కటి కూడా, ఇప్పుడు మళ్ళీ 50 పేజీల మేనిఫెస్టో, ఈ 50 పేజీల మేనిఫెస్టో ఎవడు చదివి ఎవడు అర్థం చేసుకుంటాడు? ఆ చదివి సరే ఇది తీసే, ముందు ఇచ్చిన హామీల్ని నువ్వు ఏది నెరవేర్చావు? నువ్వు ఈ రుణమాఫీ అని చెప్పని అన్నావు, అది నీ ముఖ్య గెలుపుకి కారణం రుణమాఫీ. ఆ రుణమాఫీ అని చెప్పని నువ్వు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ నీకు ఓట్లు పడింది దానివల్ల. ఎందుకంటే రైతులు ఎక్కువ ఉండేది అక్కడ, పంటలు పండించుకునేది అక్కడ. వాళ్ళెవ్వరికి నువ్వు రుణమాఫీ చేయకపోవటం వల్ల వాళ్ళు ఆ రుణాలని కట్టకుండా, మాకు మాఫీ అవుతాయని కట్టకుండా ఆగటం వల్ల ఈ అసలు కన్నా వడ్డీలు ఎక్కువ పెరిగిపోయినాయి వాళ్ళకి. ఈరోజు అయ్యా మేము ఎట్లా కట్టాలి అని ఆవేదనతోటి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ బాధ తెలియక ఈరోజు ప్రతి ఒక్కరు జగన్ని సీఎం చేసుకుంటే మనకి అండగా ఉంటాడు, మన కష్టాలన్నీ తీరుస్తాడు అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు.
సో మీరు బాగా మాట్లాడారు, కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే యువతకి ఏ విధంగా లాభం వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొదటిగా మన ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది తీసుకొచ్చే దాంట్లో మొదటి సంతకం దాని మీద పెట్టి, మొదటి సంతకం అంటే ఆయన ఇచ్చిన హామీల తరపున కాదు, మన ఎంపీలను తీసుకొని వెళ్ళి, మన ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరికి సపోర్ట్ చేయాలి అంటే నువ్వు సంతకం పెట్టు స్పెషల్ స్టేటస్ మీద, మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వు, మేము మీకు మద్దతు ఇస్తాం అనే లెక్కలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక పార్టీకి, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక పార్టీకి మేము మద్దతు ఇస్తామని ఎప్పుడు చెప్పుకోవట్లేదు. ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఇస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తామని అంటున్నారు. అలా స్పెషల్ స్టేటస్ వచ్చినప్పుడు మన ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో మన ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ కంపెనీలు స్టార్ట్ అయినప్పుడు ఉద్యోగాల అవకాశాలు చాలా పెరుగుతాయి. ఉద్యోగ అవకాశం పెరిగినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో యూత్కి 60% ఉద్యోగాలు ఉండేలాగా చూస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు. 60% ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి, 40% బయట నుంచి చేసుకునే వాళ్ళకి ఉండటం వల్ల ఈ ఉద్యోగ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఈ యూత్ అనేది మనకి ఇంకా వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. కాబట్టి యూత్ కూడా చాలా గట్టిగా జగన్ అన్నని సీఎం చేయాలి అని చెప్పనే ఇదిలోనే ఉన్నారు ప్రతి ఒక్క. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాగా మాట్లాడు. మీ పేరన్నా? కోటేశ్వరరావు గారు కావాలి కదా మంది. ఒక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. 10 రోజులలో ఈ ఎలక్షన్స్లో మీరు ఇక్కడ కావలిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? తెలీదు. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కానీ అది కూడా తెలీదు. మనం ఊరికి ముందు మనం ఏం చెప్పాము, ఏది వైఎస్సీపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. అది గెలుస్తుంది అనుకుంటున్నారా? అదే నేను అడిగేది ఏంటంటే మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఈ పార్టీ వస్తే బాగుంటుంది అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీడీపీయా, జనసేన, వైసీపీయా? వైఎస్ఆర్సీపీ. గది చెప్పండి. వైఎస్ఆర్సీపీ అయితే బాగుంటుంది అనుకుంటారా? కావలిలో వైఎస్సీపీ వస్తే బాగుంటుంది మాకు. సరే, కాబోయే ముఖ్యమంత్రి ఈయన జగన్మోహన్ రెడ్డి. ఎందుకన్నా వైఎస్ఆర్సీపీ? రాజశేఖర రెడ్డి చేసిన పనుల మీద వాళ్ళ కొడుక్కి వాళ్ళ కుమారుని అభిమానించాలని ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటేయాలని నిర్ణయించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్. మీరు చంద్రబాబు నాయుడు 3,000 పెన్షన్ చేస్తా అంటున్నాడు, రుణమాఫీ చేస్తా అంటున్నాడు, అమరావతిని సింగపూర్ లెవెల్లో చేస్తా అంటున్నాడు. అవన్నీ ఇచ్చిపెట్టుకొని కొత్త పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీరు నమ్ముతున్నారు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తాడో చూద్దాం. ఓకే, ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరన్నా? రాజగోపాల్ రెడ్డి. రెడ్డి సాబ్, ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ కావలిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి సార్. మాకు వైఎస్ఆర్ తెలుస్తుంది. ఎందుకు సార్ వైసీపీ అంటున్నారు? అభిమానం బట్టి కదా. అభిమానమా? సో అభిమానంతో మీ ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకుందాం అనుకుంటున్నారా? అంతే. మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మనకేం తెలుస్తుంది? మీ అభిప్రాయం. ఇప్పుడు మీరు ఆయన అన్నారు కాబట్టి రాష్ట్రానికి కాబోయే జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకు సార్ 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబుని కాదని కొత్తగా పరిపాలించే వ్యక్తిని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఒకసారి చూద్దామని కూడా, ఆయన కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఒకసారి ఛాన్స్ చేద్దామని. సో జగన్ని నమ్ముతున్నారా మీరు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు? రాజేష్ గారు, ఒక 10 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రాను ఎలక్షన్స్లో మీ కావలిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇటు వైసీపీయా, టీడీపీయా, జనసేన, ఏదైతే బాగుంటుందని మీ ఒపీనియన్? అది ఎలా చెప్తామండి, అంటే అభిప్రాయం చెప్పమంటున్నారు సార్, మీ ఓటు అనేది. అభిప్రాయం అయితే టీడీపీ. ఎందుకు సార్ టీడీపీ? చూస్తున్నాం కదా ఎలాంటి హామీలు ఇస్తున్నారు, అవన్నీ చేశారు. నెక్స్ట్ కూడా వస్తే చేస్తారనే మనకు నమ్మకం. సో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.